హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 మినీ కంట్రీ మ్యాన్ కూపర్ SJCW యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ నుంచి తెలుగు కంటెంట్లో. సో ఇది బ్రిటిష్ SUV ఆఫ్ కంట్రీ మ్యాన్ న్యూ ఫేస్ లిఫ్టెడ్ మోడల్. సో ఇది BMW షోరూమ్స్లో సేల్ చేస్తుంటారు, కానీ BMW మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. ఇది కాంట్రాక్ట్ విత్ BMW ఆఫ్ VDL నెట్ కార్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. మినీ కంట్రీ మ్యాన్ కూపర్ వచ్చేసి నెదర్లాండ్స్లో తయారవుతుంది. సో ఈ కంట్రీ మ్యాన్ అనేది UK 1.2 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది BMWది. సో సేమ్ ప్లాట్ఫామ్ పైన క్లబ్ మ్యాన్, BMW 2 సిరీస్, BMW X1 కూడా తయారవుతుంది. సో కంట్రీ మ్యాన్లోనే ఇది టాప్ మోడల్ ఆఫ్ JCW. ఫుల్ ఫామ్ వచ్చేసి జాన్ కూపర్ వర్క్స్ అని అంటారు. సో దీని అర్థం ఏంటంటే హై పర్ఫార్మెన్స్ డివిజన్ పైన JCW అనేది స్టార్ట్ అయింది 2002లో. సో మినీ కూపర్ కంట్రీ మ్యాన్ అనేది 2010లో లాంచ్ అయింది. ఇది సెకండ్ జనరేషన్ 2023 మోడల్ ఫేస్ లిఫ్టెడ్. సో ఇది లాంచ్ అయినప్పటి నుంచి కేవలం పెట్రోల్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. ఇది 2 వేరియంట్స్ మోడల్స్లో అవైలబిలిటీగా ఉంది. సో ఇది కొన్ని కంట్రీస్లో అయితే దీని పేరు మినీ క్రాస్ ఓవర్ అని కూడా పిలుస్తుంటారు. F60 కోడ్ నేమే కంట్రీ మ్యాన్ వచ్చేసి. సో మినీ వాళ్ళు కంట్రీ మ్యాన్ని అడ్వెంచర్ ట్రిప్స్ కోసం డిజైన్ చేశారు. కంపెనీ వాళ్ళు దీన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం అడ్వెంచర్ పేరుకు మాత్రమే కాదు, లాట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్ యాక్టివిటీస్లో కూడా విన్ అయింది కంట్రీ మ్యాన్ వచ్చేసి. లైక్ వరల్డ్ ర్యాలీ ఛాంపియన్షిప్, ఖతర్ ర్యాలీ, డకర్ ర్యాలీ, బార్ అండ్ జాక్ ర్యాలీ, Andro Strip in Ice Rally, also Pickup Spanning, Global Rally Cross, also Abu Dhabi Desert Challenge, FIA Cross Country Rally. ఇలా చాలా ర్యాలీస్ అనేది విన్ అయింది. సో ఇదే కంట్రీ మ్యాన్లో మీకు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆర్ పవర్ఫుల్ JCW వేరియంట్ కూడా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి అది ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు. విత్ మినిమలైజం టెక్నాలజీ యూజ్ చేశారు కంట్రీ మ్యాన్లో. ఆటో స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, యాక్టింగ్ కూలింగ్ ఎయిర్ ఫ్లిప్స్ తోటి. సో ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితే వేరియంట్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఇది బేస్ SJCW టాప్ అని కూడా అనొచ్చు. దీని ప్రైసింగ్ 48,10,000 ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ కాస్టింగ్ అయితే ఉంది. ఇందులోనే మీకు షాడో ఎడిషన్ కూడా వస్తుంది టాప్ మోడల్. సో అది 49 లక్షల రూపాయలు అయితే ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఛానల్ నాట్ ఓన్లీ ఇన్ ద లగ్జరీ సెగ్మెంట్లో ఎంటర్ అవ్వగానే అయిపోదు, ఆల్సో మీకు లేటెస్ట్ అది కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని రివ్యూస్ కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. మీరు ఇలాంటి కార్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి. సో కాబట్టి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వ్యూయర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే సో వీడియో చూసిన కంటిన్యూషన్గా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకోండి. దీనివల్ల మన ఛానల్ గ్రోయింగ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియో మినీ కంట్రీ మ్యాన్ కూపర్కి వచ్చేసి నేను ఆల్మోస్ట్ 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా చూస్తున్న వీడియోని ఒక లైక్ వేసుకుని అయితే టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో నా ఇంత కష్టాన్ని ఫలితంగా మీరు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చేసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇక వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దీన్ని బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ అంటారు. చాలా యూనిక్ కలర్, ఇది చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు వైట్, సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్, గ్రే, రెడ్, బ్లూ, బ్లాక్, గ్రీన్ ఇలా 9 కలర్ ఆప్షన్స్ అనేవి టోటల్గా అయితే కంట్రీ మ్యాన్ పైన ఉంటాయి. సో ఇదే కార్ పైన జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ ఏరోడైనమిక్ కిట్ కూడా ఉంటుంది. సో అవి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీచర్స్ తో పాటు. ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనం కీస్ నుంచి చూస్తే సో మినీ కంట్రీ మ్యాన్ యొక్క కీస్ అనేవి మీకు ఇలా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు అన్లాక్ బటన్, లాక్ బటన్, మినీ లోగో అండ్ బూట్ ఓపెనింగ్. బ్యాక్ సైడ్ మినీ అనే బ్రాండింగ్ అనేది రాశారు. సో చాలా టిపికల్గా డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి కీస్ కూడా చూస్తాను. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి BMW కీస్ లాగానే. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూషన్ కంటే ముందు సో చాలా మంది హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. ఎవరికైతే PPF, సిరామిక్ కోటింగ్, ర్యాపింగ్ అండ్ కార్ డీటెయిలింగ్ చేయించుకుందాం అన్న వాళ్ళకి సో ప్రాపర్ ఐడియా లేకుండా సో చాలా మంది మోసపోతున్నారు. సో వాళ్ళందరి కోసం ఒక మంచి షోరూమ్ని అయితే సజెస్ట్ చేయబోతున్నాను. అది ఆటోపియా మాదాపూర్లో అయితే ఉంటుంది. 100 ఫీట్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుంది. సో వీళ్ళ దగ్గరికి అన్ని సెగ్మెంట్ ఆఫ్ కార్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీళ్ళు హై క్వాలిటీ PPFని మాత్రమే యూజ్ చేస్తారు విత్ ఎక్స్పీరియన్స్ వర్కర్స్తో పాటు. సో నో కాస్ట్ EMI కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన వస్తున్న అడ్రస్కి విజిట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీకు గూగుల్లో వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా ప్రైజెస్ అనేవి కనుక్కోవచ్చు. మన ఛానల్ నుంచి అయితే స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా మీకు ఆటోపియా మాదాపూర్ వాళ్ళ దగ్గర నుంచి అవైలబిలిటీగా ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర 10 minutes ఆఫ్ ఆటో కార్ వాష్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. అది మన హైదరాబాద్లోనే ఫస్ట్ తీసుకొచ్చింది మెషినరీ వీళ్ళే, ఆటోపియా వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇది మనకు ఫేస్ లిఫ్టెడ్ మోడల్ 2023. సో లాట్ ఆఫ్ చేంజెస్ జరిగే ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి. జాన్ కూపర్ వర్క్స్ ఏరోడైనమిక్స్ కిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మీకు మినీ లోగో హుడ్ పైన ఉండొచ్చు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో, కలర్ డిపెండింగ్స్ బట్టి క్రోమ్ ఫినిష్లో కూడా వస్తుంది. ఫ్రంట్ మీకు న్యూ ఓన్ ఫ్రంట్ గ్రిల్ ఫ్రమ్ ద ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి. హనీ మేజ్ ట్రీట్మెంట్తో ADAM ఇంటెక్స్ డైరెక్ట్ రేడియేటర్ గ్రిల్ చూడొచ్చు. కాపర్ S బ్యాచింగ్ ఆన్ ద ఫ్రంట్ గ్రిల్ పైన S ట్రీట్మెంట్తో చూడొచ్చు, చాలా బాగుంది. గ్లాసీ బ్లాక్ సరౌండింగ్స్ ఫ్రంట్ గ్రిల్ కూడా ఉంది. నెక్స్ట్ హెడ్ లైట్స్ పరంగా
పరంగా వచ్చినట్టయితే న్యూ ఆటో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ సింగిల్ ప్రొజెక్షన్ సెటప్తో ఉంటుంది. విత్ కార్నరింగ్ హెడ్ లైట్స్ ఫంక్షన్ కూడా ఉంటుంది ఇందులో మీకు. ఆల్సో ఎల్ఈడి ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఆన్ ద హెడ్ లైట్స్లోనే విత్ డే టైమ్ రన్నింగ్ లైట్స్లోనే కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. మినీ బ్యాచింగ్ ఆన్ ద హెడ్ లైట్స్లో కూడా చూడొచ్చు. విత్ పియానో బ్లాక్ సరౌండింగ్స్ హెడ్ లైట్ ట్రీట్మెంట్ అయితే ఉంది. బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ పైన మీకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ సెటప్ విత్ డిఆర్ఎల్స్ ఆఫర్ చేస్తున్నారు. విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అండ్ గన్ మెటల్ గ్రే ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ కూడా టిపికల్ డిజైన్ అయితే చాలా బాగుంది. విత్ ఎయిర్ వెంట్స్ డిజైన్ అండ్ ఆల్సో ఏరోడైనమిక్ డిజైన్స్ మెయింటైన్ చేశారు. దీంట్లో అడిషనల్ కిట్స్ చాలా ఉంటాయి ప్యాకేజెస్లో. బోనెట్ యొక్క స్ట్రైప్స్ కూడా మీరు అడిషనల్గా ప్యాకేజెస్లో పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్తో పాటు ఫ్రంట్ వాషర్ జెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉంటాయి మీకు ఇందులో చూసాను. కర్వ్డ్ విండ్ స్క్రీన్ ఏరియా అండ్ హుడ్ పైన మీకు 2 వాషర్స్ యాడ్ చేశారు. అండ్ హుడ్ యొక్క స్ట్రిప్స్ డిజైన్ కూడా అడిషనల్ ప్యాకేజెస్లో పర్చేస్ చేయొచ్చు. క్రోమ్ స్ట్రిప్ అనేది కంటిన్యూయేషన్ టువర్డ్స్ రన్నింగ్ బాడీ మొత్తం కూడా వెళ్తుంది మీకు. ఇదే హైలైట్స్ ఆఫ్ ద మినీ కూపర్ డిజైన్. కంట్రీమెన్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు కంటిన్యూయేషన్ వీల్ ఆర్చెస్, మస్కులర్ బల్కీ లుక్ అని తీసుకొస్తాయి ఈ ఎస్యూవీకి. ఇందులో మీకు 18 ఇంచెస్ జాన్ కూపర్ వర్క్స్ గ్రిప్ స్పోక్ అలాయ్ వీల్స్తో వస్తాయి మీకు. సిల్వర్ టైప్ ఆఫ్ అలాయ్ వీల్స్ ఉంటాయి. మెషిన్ కట్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. 225/50 ఆర్ 18 ఇంచెస్ వీల్స్ పైన రన్ అవుతాయి సెక్షన్ వచ్చే వరకు. ఫ్లాట్ రన్ ఫ్లాట్ టైర్స్ కూడా ఆఫర్ చేస్తున్న ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్గా చూడొచ్చు. ఆల్ ద 4 డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఇందులో స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సింగిల్ లింక్ స్ప్రింగ్ స్టంట్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ గురించి ఇప్పటివరకు టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ చేయలేం కాబట్టి దాని గురించి మనం ఎలాంటి ఒపీనియన్ అనేది లేదు. సో ఫ్రంట్ ఫెండర్స్ సింపుల్ డిజైన్. ఫెండర్స్ పైన మీకు కూపర్ ఎస్ బ్యాచింగ్ చూడొచ్చు విత్ ఎయిర్ వెంట్స్ డిజైన్. ఆల్సో మీకు పియానో బ్లాక్ సరౌండింగ్స్తో అయితే ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్ స్టిల్ ఆన్ ద బల్బ్స్ అది కూడా ఫెండర్స్ పైన ప్రొవైడ్ చేసినట్టే ఈ ప్రైస్ పాయింట్కి చాలా ఆక్వర్డ్ అండ్ చీప్ లుక్స్గా అయితే ఉంటాయి. ఇంకా బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్కి కాంట్రాస్టింగ్లీ లైట్ వైట్ బ్లాక్ రూఫ్తో పాటు సో మిర్రర్ క్యాప్స్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇస్తున్నారు. బౌల్డ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ డిజైన్ అనేది కూపర్లో ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్ ద పిల్లర్స్ మీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. డైమెన్షన్స్ చూస్తే మీకు 4.3 మీటర్ లెంత్, 1.82 మీటర్ బ్రెత్, 1.55 మీటర్ ఆఫ్ హైట్, 2.6 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 149 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇంతకుముందు 169 ఉంటుండే, ఇప్పుడు తగ్గించారు. అండ్ 2000 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ అనేది ఈ వెహికల్కి సంబంధించి ఉంటుంది. 5 డోర్ వర్షన్గా కౌంట్ చేయొచ్చు, 4 డోర్ అనొచ్చు. గ్లాసీ బ్లాక్ ఆల్ ద 4 door handles exterior with proximity request sensor, chrome belt line surrounding treatment and glossy black functional roof rails offer చేస్తున్నారు. Panorama sunroof with plastic shark fin antenna. See quarter glass area కూడా చాలా బాక్సీ డిజైన్. లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ వస్తుంది మీ క్యాబిన్లోకి, చిన్న ఎస్యూవీ టైప్ అయినప్పటికీ. అండ్ రేర్ కూడా మీకు జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ అలాయ్ వీల్స్ విత్ 18 ఇంచెస్ వీల్స్ పైన రన్ అవుతాయి. ఆల్ ద 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్న ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ తోటి. ఇందులో మీకు మల్టిపుల్ కంట్రోల్ ఆర్మ్ ఆఫ్ రైట్ సస్పెన్షన్ విత్ అడాప్టివ్ డాంపర్స్ అనేవి యూజ్ చేశారు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సస్పెన్షన్ సెటప్ అయితే ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగా వర్క్ అవుతుందని అయితే విన్నాము. నెక్స్ట్ సైడ్ మోల్డింగ్స్ అనేవి చూడొచ్చు విత్ సైడ్ స్కఫ్స్ అనేవి చూడొచ్చు. ఆఫర్ చేసిన పియానో బ్లాక్ సరౌండింగ్స్తో పాటు అండర్ బాడీ ప్రొటెక్టర్ కిట్గా వర్క్ అవుతుంది. ఇంకా రేర్ ప్రొఫైల్కి వెళ్ళిపోదాం. ఇంకా ఒకసారి మనం రేర్ ప్రొఫైల్ ఆఫ్ మినీ కంట్రీమ్యాన్ కూపర్ ఎస్ గురించి చూసాను. సేమ్ మనకు ఆల్ కూపర్స్ లానే ఇది కూడా అనిపిస్తుంది. సెంటర్లో మీకు మినీ లోగో అనేది చూడవచ్చు విత్ బ్లాక్ స్ట్రిప్ అండ్ ట్రీట్మెంట్ ఆన్ ద నంబర్ ప్లేట్ అబోవ్ ద పొజిషన్ పైన అయితే ఉంటుంది. కూపర్ ఎస్ బ్రాండింగ్ అనే టెయిల్ గేట్ రైట్ సైడ్ పైన ఆఫర్ అనేది చేస్తున్నారు. టెయిల్ ల్యాంప్స్ వచ్చే వరకు ఇందులో మీకు ఆల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ విత్ యూనియన్ జాక్ డిజైన్ విత్ టెయిల్ ల్యాంప్స్ గ్రాఫిక్స్ అనేవి కొంచెం మనకు యూకే ఫ్లాగ్ టైప్ ఆఫ్ డిజైన్గా ఉంటాయి. టెయిల్ ల్యాంప్స్ వచ్చే వరకు ఎవ్రీథింగ్ ఎల్ఈడీస్ ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్ బంపర్స్ పైన బోత్ ద కార్నర్స్ మీకు రిఫ్లెక్టర్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. బిలో ద లోవర్ సైడ్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు ఇందులో క్రోమ్ ప్లేటెడ్ డబుల్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్ స్ట్రిప్స్ అనేవి చూడవచ్చు. సో డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటాయి. ఎగ్జాస్ట్ నోట్ కుదిరితే వీడియో ఎండింగ్లో వినిపిస్తాను మీకు. నెక్స్ట్ మీకు సి పిల్లర్ పైన చూస్తే సో స్పాట్స్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ కర్వ్డ్ విండ్ స్క్రీన్స్ ఏరియా అండ్ ఆల్సో రేర్ వైపర్ వాషర్ డిఫాగర్ అండ్ ఆల్సో జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ స్పాయిలర్ కంటిన్యూషన్ స్పాట్స్ ట్రీట్మెంట్ ఏరోడైనమిక్ డిజైన్స్గా ఉంటాయి విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. ప్లాస్టిక్ ట్రీట్మెంట్లో మీకు షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ టాప్ ఎండ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, గ్లాసీ బ్లాక్లో కాకుండా కాంట్రాస్టింగ్లీ. రేర్ వ్యూ కెమెరా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం బోర్డ్ గురించి చూద్దాం. అండ్ టెయిల్ గేట్ పైన మీకు కంట్రీమ్యాన్ బోల్డ్ లెటర్స్ లెటరింగ్తో రాశారు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్, సింగిల్ స్విచ్ 1 ఆపరేట్
క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది. సో అపరేట్ టెయిల్గేట్ ఓపెనింగ్ నీట్లీ ఇన్స్టలేషన్ ప్లాస్టిక్ ఫినిష్ చేశారు. వార్నింగ్ ట్రయాంగులర్ కూడా అక్కడే చూడొచ్చు మాన్యువల్లీ క్లోజింగ్తో పాటు. పవర్ బూట్ టెయిల్గేట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లాక్ సిస్టమ్తో పాటు. హైడ్రాలిక్ స్ట్రక్స్తో ఓపెన్ అవుతుంది. బూట్ వచ్చే వరకు 450 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది మీకు. ఆల్ ద సీట్స్ అపరేట్ చేసిన తర్వాత 3 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఒకవేళ మీకు ఇంకా కార్గో స్పేస్ ఇంక్రీజ్ కావాలనుకుంటే సెకండ్ రో సీట్ అనేది మిడిల్ రో ఫోల్డ్ చేసుకుంటే మీకు 1390 లీటర్స్ వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్, రేడ్ సీట్స్ రెక్టానబుల్ అడ్జస్టబుల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బూట్లో రైట్ సైడ్లో చూస్తే వైట్ ఎల్ఈడి లైట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ నైస్. అండ్ ఒక బ్యాగ్ హోల్డర్ టైప్, ఒక బుక్ హోల్డర్ టైప్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ నెట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్ కూడా లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ద లైట్స్ ఉన్నాయి. పార్సెల్ టైప్ ట్రీట్మెంట్ చూడొచ్చు. బూట్ లీడ్ ఫోల్డబుల్ పార్సెల్ ట్రై చూడండి ఇంకా బాగుంటుంది. దీని కింద మనకు స్పేర్ వీల్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక మ్యాజిక్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో స్పేర్ వీల్ కనుక చూస్తే ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్లో మీకు స్టీల్ వీల్ అయితే వస్తుంది. ఆల్సో సెక్షన్ కూడా చాలా తగ్గిపోయింది. సో 80 స్పీడ్ వరకే ఎక్కువగా వెళ్ళలేము. అండ్ టూల్ కిట్ జాక్ అంతా కూడా ఇస్తున్నారు. ఇక్కడ మీకు మినీ అనే లెటరింగ్ ఉంది కదా, ఇది బయటికి లాగితే మీకు JCW జాన్ కూపర్ వర్క్స్ మీకు 2-seater పిక్నిక్ బెంచ్, సాఫ్ట్వేర్ 2-seater పిక్నిక్ బెంచ్ ఇస్తారు. సో ఎప్పుడైనా సీ సైడింగ్ కానీ అడ్వెంచర్ వెళ్ళేటప్పుడు ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చొని పిక్నిక్ టేబుల్ లాగా వర్క్ అవుతుంది, పిక్నిక్ బెంచ్ లాగా ఉంటుంది. దీన్ని క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా పుష్ చేయకుండా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇద్దరినైతే ఆపుతుంది అది వెయిట్ అనేది. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ కాబట్టి సో 1 touch ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా పవర్ బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కంట్రీ మ్యాన్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో లెటరింగ్ అనేది రాశారు. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్కి సంబంధించి ఒకసారి క్విక్లీగా లోపల ఇంటీరియర్కి స్టెప్ ఇన్ అయిపోతాం. బ్లాక్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ ఇంటీరియర్ మినీ స్టైల్ ప్రో ఇంటీరియర్స్ ట్రీట్మెంట్ ఇల్యూమినేషన్ ట్రీట్మెంట్స్ లెదర్ చెస్టర్ మాల్ట్ బ్రౌన్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఆఫర్ చేస్తున్నారు. రియల్లీ ఆసమ్గా అయితే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అనేవి. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్, వైడర్ డోర్స్ ఉన్నాయి. అండ్ స్మాలర్ సైజ్ ఎస్యూ అయినప్పటికీ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా టిల్టెడ్తో పాటు ఓల్డ్ స్కూల్ డిజైన్ ఆఫ్ లాక్ సిస్టమ్ అనేది ఇంకా ప్రొవైడ్ చేస్తున్నారు BMW మినీలో. అండ్ డ్యూయల్ టోన్ డోర్ ప్యాచ్ ట్రీట్మెంట్ విత్ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ ఆన్ ద డోర్స్లో చూడొచ్చు. అండ్ క్రోమ్ ఇంటీరియర్ టిపికల్ డిజైన్ ఆఫ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ చాలా బాగుంది. ఆల్సో ఇందులో మీకు హర్మన్ కార్డో హైఫై సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో మనకు స్పీకర్స్ చూడొచ్చు. పవర్ విండోస్, క్రోమ్ హోల్డర్స్ అండ్ పాకెట్స్ వచ్చే వరకు ప్లెంటీ ఆఫ్ పాకెట్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. జాన్ కూపర్ వర్స్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ఆల్ ద 4 doors ఆఫర్ చేస్తున్నారు. సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. లెదర్ చెస్టర్ మాల్ట్ బ్రౌన్ అపాలజీ సీట్ కవర్స్. ఇందులో గ్రే బ్లాక్ ట్రీట్మెంట్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. సో లోపల కూర్చొని మీకు కంఫర్ట్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఫస్ట్లీ అండ్ అయితే సపోర్ట్ అయితే గుడ్ ఇనఫ్ అయితే అనిపిస్తుంది నాకు. ఆల్సో డీసెంట్ నీ రూమ్ అయితే దొరుకుతుంది మీకు. మీ స్కూప్ డోర్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మినిమం అండ్ ఇది మాక్సిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. ప్లెంటీ ఇనఫ్. హెడ్ రూమ్ కూడా సరిపోతుంది. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది మీకు. ఆల్సో ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హోల్డర్స్ హుక్స్తో పాటు ఆంథ్రాసిటీ హెడ్ లైనర్ ఆఫర్ చేస్తున్నారు విత్ పానోరామా సన్ రూఫ్ అనేది చూడొచ్చు. స్ప్లిటెడ్గా అయితే ఉంటుంది. సో ఇది మాన్యువల్లీ మూన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇది సెంటర్లో ఒక లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సన్ రూఫ్ మధ్యలో. ఈ గ్లాస్ అనేది ఫిక్స్డ్ గ్లాస్ ఓపెన్ అవ్వదు, ఫ్రంట్ది మాత్రమే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ హెడ్ రెస్ట్ వచ్చేది ఆల్ ది 3 హెడ్ రెస్ట్ అనేది మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు ఓవల్ డిజైన్గా. సెంటర్ ఆర్మ్ రెస్ట్లోనే మీకు ట్విన్ కప్ హోల్డర్స్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. సో ట్విన్ కప్ హోల్డర్స్ బటన్తో పాటు చూడొచ్చు. ఓపెనింగ్ అనేది BMW స్టైల్ ఆఫ్ కప్ హోల్డర్స్ ఆఫర్ చేస్తున్న సెంటర్ ఆర్మ్ రెస్ట్లో చాలా బాగుంది. బ్రౌన్ అపాలజీ సీట్ కవర్స్ అడ్జస్టబుల్ రిక్లైనబుల్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో మీకు. సో మాల్ట్ బ్రౌన్ ఫినిష్లో. అండ్ ఐసోఫైజ్ చైల్డ్ సీట్స్ యాంకర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 3-point సీట్ బెల్ట్స్ మౌంట్స్ చూడొచ్చు మీరు. సో 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్తారు. ఎలాంటి ఇష్యూ అయితే లేదు. హంప్ కూడా చాలా లైట్గా వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి. సో 2 Type-C సాకెట్స్, AC వెంట్స్ టిపికల్ డిజైన్ విత్ బ్లోవర్ కంట్రోల్స్తో పాటు చూడొచ్చు. ఇంకా డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది. సో మినీ కంట్రీ మ్యాన్ కూపర్ ఎస్ వచ్చేసి. నెక్స్ట్ మీకు ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇప్పుడు అప్డేట్ చేశారు. ఇంతకుముందు 2 air bags ఉంటున్నాయి, ఇప్పుడు 6 air bags అనేవి మ్యాండేటరీగా చేశారు. సో గ్లాస్ ఏరియా వల్ల కూడా లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్. రూఫ్ మౌంటెడ్ ఆఫ్ సెంటర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ అనేది కూడా రెక్టానబుల్గా అయితే ఉన్నాయి సీట్ బెల్ట్స్ చూడొచ్చు. సో సన్ రూఫ్ వల్ల కూడా లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. ఆల్సో బ్రౌన్ సీట్స్ కాబట్టి మనకు BMW టచ్ అనేది డెఫినెట్గా తెలుస్తుంది. ఇది రేర్ సీట్స్ యొక్క ఇంటీరియర్. సో క్విక్లీగా ఒకసారి మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ నుంచి అయితే చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ బోత్ డోర్ హ్యాండిల్స్కి ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్ చూడగానే జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ స్పోర్ట్స్ సీట్స్తో పాటు మీకు అప్డేటెడ్ డాష్ సిల్వర్ ఫినిష్ ఆఫ్ మినీ US స్టైల్ ఆఫ్ డాష్ డిజైన్ చూడొచ్చు. లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్తో. ఇంకా డోర్స్లో మీకు ఫ్రంట్ కూడా అవే డిజైన్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మీకు హార్మన్ కార్డో ఆఫ్ ట్విటర్స్ యాంగ్ అయ్యి ఉన్నాయి, కొత్తగా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎంట్రీ స్కఫ్ ప్లేస్ జాన్ కూపర్ వర్క్స్ ఆల్ ద 4 doors ఇస్తారు.
అండ్ పవర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అండ్ అండర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో మీకు. కాకపోతే కొంచెం వైర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఇది కొంచెం చూసుకొని ఉంటే మినీ కూపర్లో ఇంకా బాగుంటుండే. ఫుట్ ఏరియా లైట్ కూడా వస్తుంది రెడ్ ఫినిష్లో. నెక్స్ట్ ఇక్కడ మీకు అండర్ సపోర్ట్ ఎక్స్ట్రా కూడా దొరుకుతుంది మీకు. సో ఇలా పుష్ చేస్తే ఎక్స్ట్రా అండర్ సపోర్ట్ ఫర్ లాంగ్ జర్నీస్కి ఇంకా కంఫర్టబుల్ ఫీల్ అనేది వస్తుంది. సో సీట్స్ అయితే ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ లెవెల్ అయితే అనిపిస్తున్నాయి. సో ఇది ఇందులో మీకు చెస్టర్ మాల్ట్ బ్రౌన్ సీట్ కవర్స్ విత్ వైట్ పైపింగ్తో పాటు చూడొచ్చు. ఒక వెంటిలేటెడ్ సీట్స్ ఒకటి మిస్ అయింది. డాష్లో చూస్తే మీకు డాష్ సిల్వర్ ఫినిష్ మినీ యూఎస్ స్టైల్తో పాటు కార్బన్ పంచ్ కార్బన్ బ్లాక్ ట్రీట్మెంట్తో వస్తుంది క్రాస్ పంచ్లో అండ్ సెంటర్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. నెక్స్ట్ బిలో ద లోవర్ సైడ్ మీకు గ్లో బాక్స్ విత్ లైటింగ్ ఫంక్షన్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ సరిపోతుంది, బ్లాకింగ్ ఫీచర్ అయితే లేదు. అంబియన్ లైటింగ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్, వర్టికల్ ఏసీ వెన్స్ డిజైన్ అండ్ బ్లోవర్ కంట్రోలర్ టిపికల్ డిజైన్గా అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి. ఇక సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఇంతకుముందు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుండే, ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ అప్డేట్ చేశారు. కార్నరింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, EDLC ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, 3-point సీట్ బెల్ట్స్, రన్ ఫ్లాట్ టైర్ ఇండికేటర్ వస్తుంది, ఇండికేషన్ ABS విత్ EBD, హెడ్ అప్ డిస్ప్లే, ఇల్ డీసెంట్ కంట్రోల్, ఇల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంజన్ ఎంబోజలైజర్, క్రాష్ సెన్సార్స్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఐసోఫిక్ చైల్డ్ మౌంట్స్, స్టీరింగ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ సిస్టమ్ ఉంది, లేన్ చేంజ్ ఇండికేటర్, గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ వచ్చింది, యూరో ఎన్క్యాప్ 5 స్టార్ అయితే ఇచ్చింది. అడిషనల్ సేఫ్టీ ఫీచర్స్ లో ఇంటెలిజెంట్ డ్రైవింగ్ అసిస్ట్, సెర్వోట్రానిక్ స్టీరింగ్ అసిస్ట్ ఉంది, పర్ఫార్మెన్స్ కంట్రోల్ ఉంది, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ ఉంది విత్ పార్క్ అసిస్ట్ ప్యాకేజ్ తో పాటు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ DTC కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ ఇంటీరియర్ డాష్ డిజైన్ అయితే మీకు డ్రైవర్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. క్రాస్ పంచ్ కార్బన్ బ్లాక్ విత్ సిల్వర్ ఫినిష్ మినీ యూఎస్ స్టైల్ డిజైన్ ఆఫ్ డాష్ అండ్ స్పోర్ట్స్ సీట్స్ అనేవి చూడొచ్చు. ఇంకా డోర్స్ నుంచి చూస్తే డ్రైవర్ సైడ్ వచ్చే వరకు డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ సేమ్ ఫినిష్ అవే ఉంటాయి మళ్ళీ డిజైన్స్ అంతా కూడా. అండ్ హర్మన్ కార్డో ట్విటర్స్ ఆఫర్ చేస్తున్న స్టాండర్డ్ స్పీకర్స్ తోటి. ఇంటీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్. అండ్ ఇక్కడ ఫీచర్స్ చూస్తే మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్, హోల్డర్స్ ట్రీట్మెంట్, లెదర్ ఫినిష్ అంతా బ్రౌన్ ఫినిష్ లెదర్లో ఇస్తున్నారు, బూట్ ఓపెనింగ్ స్విచ్ ఇస్తున్నారు, అంబియన్ లైటింగ్ మనకు పాకెట్స్ దగ్గర కూడా చూడొచ్చు మల్టిపుల్ కలర్స్లో. ఎంట్రీ స్కఫ్ ప్లస్ ఆల్ ద 4 డోర్స్కి అయితే ఉన్నాయి. ఇందులో 6-way పవర్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ విత్ డ్రైవర్ సైడ్ వచ్చే వరకు మెమరీ ఫంక్షన్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, పవర్ రిక్లైనబుల్తో పాటు 2 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ లంబర్ సపోర్ట్ అండ్ అయితే సపోర్ట్ ఎక్స్ట్రా కూడా మీరు అడిషనల్లీ పెంచుకోవచ్చు. సో ఇలా పుష్ చేస్తే ఆటోమేటిక్గా అండ్ అయితే ఎక్స్ట్రా అండ్ అయితే సపోర్ట్ కూడా వస్తుంది. అండ్ జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ ఫుట్ పెడల్స్ కూడా చూడొచ్చు. ఆల్సో ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్విచ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని ఫాగ్ లైట్స్, హెడ్ లైట్స్, DRLs, ఆటో హెడ్ లంప్స్ అన్ని కంట్రోల్స్ మీకు రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూస్తేనే ఒకసారి మనం లోపల కూర్చొని స్టెప్ అయిపోయి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కానీ టెక్ కనెక్ట్ ఫీచర్స్, కంఫర్ట్, కీ ఫీచర్స్ ఎలా ఉంటాయని కూడా చూపిస్తాను. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటుంది. సో కీస్ని ఆల్రెడీ చూపెట్టాను, ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. వన్స్ మనము వెహికల్ని అయితే స్టార్ట్ చేద్దాము. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైంది. సో ఆన్ చేయగానే ఫుల్ స్క్రీన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ గురించి మారితే 8.8 ఇంచ్ మినీ కనెక్టెడ్ ఎక్సెల్ రేడియో మినీ విజువల్ బూస్ట్ ఆఫ్ డిస్ప్లేతో పాటు సింపుల్ ఇంటరాక్టివ్ ఆపరేషన్ ఉంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆన్బోర్డ్ కంప్యూటర్ ఫంక్షన్స్ విత్ సెంట్రల్ డిస్ప్లేతో పాటు 5 స్టీరియో లౌడ్ స్పీకర్స్, హార్మోనో కార్డియో హైఫై స్పీకర్స్తో నావిగేషన్తో పాటు సో కనెక్టివిటీ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ అండ్ మై మినీ ఫ్యూయల్ కన్సంప్షన్ ఇండికేషన్, నావిగేషన్ అండ్ ఆల్సో రేడియో అండ్ క్యాలెండర్ డేట్స్ అని చూడొచ్చు. సో ఇక్కడ మన సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితేను సో మినీ కనెక్టెడ్ సెట్టింగ్స్ కానీ వాయిస్ అసిస్ట్ అండ్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, మినీ అసిస్ట్, పర్సనల్ మెన్యూ ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ మనం ఒకసారి వెహికల్ సెట్టింగ్స్లో కనుక వెళ్ళినైతే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ వెహికల్ సెట్టింగ్స్లో ఇవన్నీ స్పీడో, లైట్స్, మొబైల్ డివైజెస్ సెట్టింగ్స్, లాంగ్వేజెస్ అండ్ సౌండ్, పాపప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీకు సో కాంటాక్ట్స్, మెయిన్ మెన్యూ అండ్ మినీ టైమర్, కంట్రీ టైమర్ కూడా చూపిస్తుంది. అండ్ ఆల్సో డ్రైవర్ ప్రొఫైల్స్ చూడొచ్చు. మినీ డ్రైవర్ 3 అయితే ఆప్షన్స్ ఉంటాయి. వెహికల్ స్టేటస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. మళ్ళీ అందులో లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఇంజన్కి సంబంధించి కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు టెక్నాలజీ, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్స్ అండ్ ట్రిప్ మీటర్స్, నెక్స్ట్ ఓనర్స్ మాన్యువల్ ఇవన్నీ చాలా ఉంటాయి మీకు ఇందులో చూడొచ్చు. సో ఓనర్స్ హ్యాండ్ బుక్ ఇవన్నీ చాలా ఉంటాయి, షార్ట్ కట్స్ పైన కూడా వస్తుంటాయి. ఇందులోనే మీకు జాయిస్టిక్ ద్వారా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. సో డ్రైవింగ్కి డిస్టర్బెన్స్ కాకుండా మీకు ఇవన్నీ కూడా ఏవైతే నేను చూపెట్టాను ఇంతకుముందు టచ్లో అవన్నీ కూడా మళ్ళీ మీరు జాయిస్టిక్ సెంటర్ కన్సోల్ ఉన్న ద్వారా ఈజీగా డైవర్ట్ అవ్వకుండా సో అన్నీ కూడా డీటెయిల్గా బ్రౌజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బటన్స్ చూడొచ్చు రేడియో బ్రౌజింగ్ కోసం అండ్ రోలర్ వాల్యూమ్ బటన్ ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సైజ్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు విత్ హజర్ లైట్ స్విచ్ ఇస్తున్నారు. అందులోనే చూడొచ్చు 8.8 ఇంచ్ యూనిట్ ఉంది. నెక్స్ట్ డాష్లో చూస్తే మీకు క్రాస్ పంచ్ కార్బన్ బ్లాక్ ట్రీట్మెంట్ అండ్ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ కార్లో కనుక ఆఫర్ చేస్తున్నారు విత్ డిస్ప్లేతో పాటు. ఇక్కడ మీకు ఏసీ కంట్రోల్స్ బటన్స్ అన్ని
కూడా ఆఫర్ చేస్తున్నారు. దాని కింద మీకు బటన్స్ చూస్తే పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ట్రీట్మెంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ స్విచ్ది. ఆల్సో ఆటో స్టార్ట్ స్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ టిపికల్ స్విచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మీకు ట్రాక్షన్ కంట్రోల్ అండ్ స్పోర్ట్స్ అండ్ గ్రీన్ మోడ్ టోటల్ 3 డ్రైవ్ మోడ్స్ ఆఫర్ చేస్తారు మీ ఈ కార్లో. అండ్ ఆల్సో సిగరెట్ లైటర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. 2 కప్ హోల్డర్స్ ఫ్రంట్ విత్ యాష్ ట్రే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక క్యాన్ టైప్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇందులో మీకు 7 స్పీడ్ డీసీటీ స్ట్రిప్ట్రానిక్ గేర్ బాక్స్తో పాటు స్టైలిష్ గేర్ లివర్ కూడా చూడొచ్చు. BMW స్టైల్ ఆఫ్ గేర్ లివర్ అయితే ఉంది, నిజంగా చాలా బాగా నచ్చింది, బిగ్ థమ్స్ అప్. నెక్స్ట్ నేను చెప్పాను కదా జాయ్స్టిక్ కంట్రోల్స్, మీడియా కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి కూడా డ్రైవ్ చేసేటప్పుడు బ్రౌజ్ చేసుకోవచ్చు ఈ స్టిక్ ద్వారా. కీస్ నేను ఆల్రెడీ చూపెట్టేసిన. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది మీకు, ఆల్ ద 4 disc బ్రేక్స్ విత్ సెంటర్ ఆర్మ్రెస్ట్. మీకు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద మీకు స్టోరేజ్ స్పేస్తో పాటు Type-C సాకెట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ కూడా 12 volts లేదు కాబట్టి ఒక బూట్లో ఉంది. ఇది ఓవరాల్గా సెంటర్ కన్సెప్ట్. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే జాన్ కూపర్ వర్క్స్ ఆఫ్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. మినీ బ్యాచింగ్ సెంటర్లో చూడొచ్చు. అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. 3 స్పోక్గా వైట్ స్టిచెస్తో అయితే ఉంది. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కూడా ఉంటుంది. సో టిల్ట్తో పాటు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా జరుగుతుంది. టెలిస్కోపిక్ అప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ జరగట్లేదు, విచ్ ఇస్ రియల్లీ కూల్ డిజైన్. అండ్ మాన్యువల్గా చేసుకోవాలి ఈ ప్రైస్ పాయింట్కి, విచ్ ఇస్ బ్యాడ్. అండ్ రైట్ సైడ్లో మీకు ఆడియో మీడియా కంట్రోల్స్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడాస్ అయితే లేదు. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా చాలా టిపికల్ డిజైన్, చాలా బాగుంది. రైట్ సైడ్లో మీకు వైపర్స్ కంట్రోల్, ఆటో వైపర్స్ ఫంక్షన్స్ కూడా ఉంది, ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ అండ్ లైట్స్ కంట్రోల్స్. నెక్స్ట్ ఇందులో మీకు 5.5 inch మల్టీ ఫంక్షనల్ డిజిటల్ డిస్ప్లేతో పాటు చూపిస్తుంది. మ్యాట్ ఫినిష్ ఆఫ్ స్క్రీన్ చూడొచ్చు. ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్తో పాటు టాకో స్పీడో విత్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, సర్వీస్ ఇంటర్వెల్స్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ సమ్ ఎర్రర్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి బోనెట్ ఓపెన్ అనేది చూపిస్తుంది. సో సెన్సార్ ప్రాబ్లం అయితే ఉంది. సో లాట్ ఆఫ్ బ్రౌజ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ డాష్లో చూస్తే మీకు ఇక్కడ ఒక సబ్ ఊఫర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చూడొచ్చు, డిఫాగర్ అండ్ ఆటో డిమింగ్ IRVM మిర్రర్లెస్ లాగా. నెక్స్ట్ సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ లైట్స్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3-way లైట్స్ కంట్రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు డోర్ లైట్స్ కంట్రోల్, రీడింగ్ ల్యాంప్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే లేదు మీకు ఇక్కడ చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఇండికేషన్, మైక్స్, స్పీకర్స్ అనేవి బ్లూటూత్ ఇస్తున్నారు. అండ్ సన్ రూఫ్ మీకు ఓన్లీ ఫ్రంట్ పానరామా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. గ్లాస్ ఫినిష్ అనేది చూడొచ్చు. అండ్ రేర్ది ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు సన్ వైజర్లో వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్స్తో పాటు ఆఫర్ చేస్తున్న కో ప్యాసింజర్ విత్ స్పీకర్తో పాటు. నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్తో ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ మైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు హోల్డర్ అనేది ఫిక్స్డ్గా అయితే లేదు. హైట్ అడ్జస్ట్ సీట్ బెల్ట్స్ లేవు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇప్పుడు స్టాండర్డ్గా వేసారు, ఇంతకుముందు 2-way మాత్రమే ఉంటుంది. హార్మోనీ కార్డో హైఫై స్పీకర్స్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. వెంటిలేటర్ సీట్స్ ఒక్కటి మిస్ అయ్యాయి, కానీ 5 మెంబర్స్కి ఒక లగ్జరీ SUV హ్యాచ్ బ్యాక్ టైప్ ఆఫ్ డిజైన్ కావాలంటే డెఫినెట్లీ ఈ కార్ చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి క్లోజ్ చేసి మనం బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాం. సో డోర్ హ్యాండిల్స్ డిజైన్ కూడా చాలా యూనిక్గా అయితే అనిపిస్తుంది నాకు. అన్ని డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి మినీ కూపర్లో. అండ్ వుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడైతే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 2 times ఇలా ప్రెస్ చేస్తే హుడ్ ఓపెన్ అవుతుంది. నేను 3 times చేశాను. ఇంజన్ గురించి మాట్లాడితే సో సేమ్ ఇంజన్ మనకు BMW X1 అండ్ మినీ క్లబ్ మ్యాన్లో కూడా సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 2 liter పెట్రోల్ ఇంజన్. ఇది మనకు 1998cc డిస్ప్లేస్మెంట్లో ఉంటుంది పెట్రోల్ ఇంజన్. ఇన్లైన్ 4 cylinders వస్తుంది. DOSC కన్ఫిగరేషన్, MPFI ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై. BMW B48 పెట్రోల్ ఇంజన్ ట్విన్ పవర్తో వస్తుంది. హైడ్రాలిక్ స్టాక్స్ థ్యాంక్ఫుల్లీ అయితే ఉన్నాయి. అండ్ హుడ్ కూడా చాలా డిఫికల్ట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హెడ్ లైట్స్ హోల్స్ అలాగే ఉంటాయి. డైరెక్ట్ హెడ్ లైట్స్ అనేవి బాడీకే ఫిక్స్ అయ్యి ఉంటాయి. సో పవర్ ట్రైన్స్ వచ్చే వరకు ఈ ఇంజన్ది 189 bhp ఆఫ్ పవర్, 280 Nm ఆఫ్ టార్క్ వరకు ఉంటుంది. 7 speed DCT ట్రిప్ట్రానిక్ స్పోర్ట్స్ గేర్ బాక్స్ వస్తుంది ఆటోమేటిక్లో. 2-wheel డ్రైవ్తో వస్తుంది. BS6 phase 2 ఇంజన్ అయింది. ఇప్పుడు మనకు 0 to 100 7.5 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 225 వరకు వెళ్తుంది. మైలేజ్ 14 అంటున్నారు, కానీ రియల్ వరల్డ్లో 10 to 12 వరకు అయితే యావరేజ్గా ఇస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానికల్ పవర్ స్టీరింగ్ ఇస్తారు. 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, స్పోర్ట్స్, గ్రీన్, ఎకోతో పాటు. ఇంటిగ్రేటెడ్ లైట్ వెయిట్ డిజైన్ ఇంజన్ అనేది చూడొచ్చు. సో సేమ్ ఇంజన్ ఇంతకుముందు చెప్పినట్టుగా సో మినీ క్లబ్ మ్యాన్తో పాటు BMW X1లో కూడా పెట్రోల్ ఇంజన్స్ ఉంటాయి కదా, సేమ్ ఇంజన్ యూజ్ చేస్తున్నారు. సో ఇంజన్ మాత్రం 2 liter వెరీ పవర్ఫుల్ ఇంజన్ మినీ కూపర్లో చూస్తున్నాం మనము. హైడ్రాలిక్ స్ట్రక్స్తో నీట్లీ ఇన్సులేషన్ ప్లేస్మెంట్ చేశారు. అండ్ ఇన్సులేషన్ కూడా ఉంది హుడ్ పైన చూస్తే, బెటర్ NVH లెవెల్స్ కోసం. అండ్ హుడ్ క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంది. యూరో NCAP 5కి 5 star ఇచ్చింది, గ్లోబల్ NCAP 4 star మాత్రం ఇచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా, సో హైడ్రాలిక్ స్ట్రక్స్ కూడా ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నాయి. వెల్ వెయిటెడ్తో ఉంది ఇంజన్ హుడ్ వచ్చేసి. సో ఇది క్వాలిటీ వరంగా. ఆల్సో కంట్రీమెన్లో హెడ్ అప్ డిస్ప్లే కూడా వస్తుంది. ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే లేదు. 51 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ,
6 మీటర్స్ ఆఫ్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. ఇందులో ప్యాకేజెస్ అనేవి లాట్ ఆఫ్ ఉంటాయి, లైక్ లైట్స్ ప్యాకేజెస్, స్మోకర్ ప్యాకేజెస్ అండ్ ఎక్సైటింగ్ ప్యాకేజెస్ అనేవి లాట్ ఆఫ్ ఉంటాయి. మీరు అడిషనల్ యాక్సెసరీస్ పర్చేస్ చేయొచ్చు. మిస్ అయింది ఒకటి ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్స్ ప్రస్తుతానికి లేవు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చే వరకు ఎస్టిమేటెడ్గా మీకు ఈ వేరియంట్ అయితే మినీ కూపర్ కంట్రీ మ్యాన్ అయితే మీకు 59,40,000 రూపాయలు అనేది ఉంది. SJCW వచ్చేసి అదే ఇందులో మీకు ఎడిషన్ ఉంటుంది. సో ఆ ఎడిషన్ షాడో ఎడిషన్ తీసుకుంటే 60,49,000 ప్రస్తుతం 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా విజిట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేసి సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండ్ హెల్మెట్సే వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.